గోదావరి గట్టుపైన మూవీ ప్రీమియర్స్ వేస్తుంటే వెళ్ళ సుమన్ ప్రభాస్ అదే అండి మెయిన్ ఫేమస్ యాక్టర్ ఈ మూవీ తీశారు. బేసికలీ ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ రమన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్లీ నచ్చుతుంది. చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా మూవీ టీజర్, ట్రైలర్, రియాక్షన్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని అప్ టు డేట్ అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని సపోర్ట్ చేయండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో రాజు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తుంటాడు. కాలేజ్ కి వెళ్లి అమ్మాయిని లవ్ చేస్తాడు. మాయా ప్రతిరోజు అతని ఆటోలోనే కాలేజ్ కి వెళ్తుంది. ఇలా సైలెంట్ గా ప్రేమ మొదలవుతుంది ఇద్దరి మధ్య. ఆ ప్రేమ కథ ఎలా మలుపు తిరుగుతుందో మాయా ఫాదర్ జగపతి బాబుకు తెలిసాక ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈ ప్రేమ కథ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. స్టోరీ రొటీన్ అయినా టీనేజ్ లవ్ స్టోరీస్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనేది ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది. లైఫ్ లో వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు, కొన్నిసార్లు రెండు పక్కల ప్రేమ ఉండొచ్చు. ఏది ఉన్నా మీకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈ సినిమాలో నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ లో సుమన్ ప్రభాస్, హీరోయిన్ నిధి బెస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ని బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఈజ్ ఓకే. రాజీవ్ కనకాల, లైలా గారికి ఉన్న టైంలో వాళ్ళు బాగానే చేశారు. సో సాంగ్స్ విన్నప్పుడు అంత ఏమనిపించలేదు, కానీ స్క్రీన్ మీద ఆ టైంకి ఆ సిచ్యువేషన్ మంచిగా అనిపించింది. డైరెక్టర్ సుభాష్ చంద్ర తనకున్న షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ తో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తీశాడు. జగపతి బాబు గారు పెద్ద అడ్వాంటేజ్ నిజంగా ఈ సినిమాకి. ఆయన క్యారెక్టర్ యాజ్ ఏ ఫాదర్ గా చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ వచ్చేసరికి జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది సినిమాలో చూడాలి. మన హీరో ఎలా తన లవ్ ని కన్విన్స్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అంతకుముందు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. రియల్లీ డైరెక్టర్ సుభాష్ చంద్ర రైటింగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి ఈ సినిమాకి. విలేజ్ లొకేషన్స్ లో చాలా బాగా చూపించారు. ఫైనల్లీ ఈ సినిమా చూడొచ్చు అంటే, విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సిస్టమ్ అయితే డెఫినెట్లీ బ్లైండ్ గా వెళ్ళిపోండి. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వీకెండ్ చాలా మూవీ రివ్యూస్ వస్తాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి.